అన్నటువంటి అభియోగం, అనుమానం. అంటే డబ్బుని అలా కన్వర్ట్ చేస్తారు బంగారం రూపంలో, క్యాష్ లా ఉంచుకోకుండా లిక్విడ్ లాగా. అది ఆ వ్యవహారాలు తేల్చాలంటే కేవలం వాళ్ళు తేల్చాలి. ఎవరు? ఈడీ, సిబిఐ. సిట్టు తేల్చలేదు అది. వాళ్ళకి ఇది అప్పచెప్పడం కోసం ఇది ప్రాథమికమైన అంశం అంటున్నారు ఇప్పుడు. ఆ వ్యక్తి ఎవరైతే ఆ 300 కోట్ల రూపాయలు 300 కిలోల బంగారం కొన్నాడో ఆ వ్యక్తి ఎవరికి చేర్చాడు, కొన్నది ఇతను అన్నటువంటి పాయింట్ ఆ బంగారం కొట్టు వ్యాపారీలు చెప్పాలి. అయితే ఇదంతా చెయ్యాలంటే మేము లంచాలు ఇచ్చామని వ్యాపారులు చెప్పాలి. ఇప్పుడు మెయిన్ కమిషన్లు తీసుకున్నారనేది చెప్పాలి. ఇప్పుడు దానికోసం ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ దగ్గర ఆగుంది. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మేము ఒప్పుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదికి ఒక 10 కోట్ల రూపాయలు వాళ్ళకి లంచం ఇచ్చామని మేము చెప్తాం, నెలకు ఒక 10 కోట్లు ఇచ్చామని మేము చెప్తాం, బాటిల్కి ఎంత ఇచ్చామని మేము చెప్తాం. చెప్పినప్పుడు ఏడాదికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ 10 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది అనుకుందాం. ఈ ముక్క వాళ్ళు ఒప్పుకుంటే ఏమవుతుంది? ఆ 10 కోట్ల రూపాయలు వీళ్ళు లెక్కలో చూపెట్టి ఉండరుగా తమ లాభంలో, వ్యాపారంలో. ఆ 10 కోట్ల రూపాయలకి జిఎస్టీ కట్టాల్సి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అదంతా బ్లాక్ అవుతుంది. ఈడీకి, సిబిఐకి అది కేసు అవుతుంది, వీళ్ళు ఇరుక్కుంటారు. కాబట్టి మేము చెప్పమంటున్నారట వాళ్ళు. వీళ్ళ వాళ్లే కదా వాళ్ళు. అరే మేము మీ పార్టీలే కదా, అప్పుడు అతనితో చేసి ఇప్పుడు మీరు చేస్తున్నారు వ్యాపారం, వీళ్ళకి ఇస్తున్నారు ఇప్పుడు డబ్బులు, ఏం ఇవ్వకుండా ఉంటారా? ఎవడు సొంత పూసలు ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు మీరు చేశారు, రేపు పొద్దున మళ్ళీ ఆడొస్తాడు.